కాపరి అనగానే దేవుని స్వరము విని అర్థం చేసుకుని దాన్ని చక్కగా ప్రజెంట్ చేయగలిగే సామర్థ్యము గలవాడు కాపరి. హీఈస్ ఆల్సో ఏ డాక్టర్, డివైన్ డాక్టర్. డిడి ఏంటది? డివైన్ డాక్టర్ అంటే ఆత్మ సంబంధమైన వైద్యుడు. చాలామంది సోషల్ మీడియాలో మన ప్రసంగాలు వింటున్నప్పుడు, లేదండి ఇది నేను విని చాలా మారిపోయాను అంటారు, ఇది నేను విన్నాక నాలో చాలా మార్పు వచ్చింది అంటారు, ఇది ఈ ఆలోచన నాకు చాలా స్ఫూర్తినిచ్చింది అంటారు, ఇది నేను చాలా ఇన్స్పైర్ చేసింది అంటారు. ఇదంతా ఏమనుకుంటున్నారు మీరు? మారాను, ఇన్స్పైర్ అయ్యాను, నన్ను చాలా బలపరిచింది, నన్ను స్థిరపరిచింది, నన్ను ఆలోచింపజేసింది, ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? మీ మందు నా మీద పనిచేసింది అని. డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందు నాకు ఏం చేసింది? పనిచేసింది. నా ఉద్దేశం ఏంటంటే మందు అందరికీ పనిచేయాలి, లేబుల్ కనబడకపోయినా పర్లేదు, ఎసెన్స్ వెళ్ళిపోతే చాలు అనుకుంటాను నేను. కొంతమంది ఉంటారు మనలో, ఏమయ్యా నువ్వు ఒకటి చెప్పావు కానీ అందులో రెఫరెన్స్ వేయలేదేటి, అందులో బైబిల్లో ఏ అధ్యాయంలో ఉందో రాయలేదేటి, ఇక్కడ యేసుప్రభు బొమ్మ లేదేటి అంటాడు. అంటే ఇప్పుడు నీకు లోగో అవసరమా? లోగో లేకుండా మందు వెళ్ళిపోవడం అవసరమా? తెలివైనోడు లోగో గురించి ఆలోచించడు. లోగో లేకపోయినా పర్లేదు, లోగో కనబడకపోయినా పర్లేదు, ఏం వెళ్ళిపోవాలి జనంలోనికి? మందు వెళ్ళాలి ముందు. పౌలు గారు కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు తెలియబడని దేవుని గురించి మీకు తెలియజెప్తానని మొదలుపెట్టి ప్రసంగం అంతా పూర్తయ్యేదాకా ఏం